నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. నేను ఇక సునీత్ గారి గురించి పరిచయం చేయగలను, మా అందరికంటే ముందు సెలబ్రిటీ ఆవిడ. అయ్యో, ఇప్పుడు మీరు బాగా, ఎందుకంటే అందరికి ఇష్టమైన పని మీరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ వెరైటీలు మీరు చూపించేస్తున్నారు. అందుకే అందులోంచి కొంచెం బయటకు వచ్చి కొద్దిగా రిలాక్సేషన్ కోసం నా పర్సనల్ షాపింగ్ తో పాటు ఇంక ఈ గిన్నెలు చూస్తే మా వాళ్ళందరికీ చూపించేయాలి. అంతేగా మరి. సో నేనేంటంటే వరలక్ష్మి వ్రతం స్పెషల్గా తీసుకున్నాను. సో అవన్నీ కూడా నేను ముందు వీడియో మీకు అందించేస్తాను కాబట్టి మీరు అలా చూసుకుని అవి పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ సునీత హోమ్ డెకార్కి వస్తే ఒక్క ఐటెంతో ఆగమండి. ఆవిడకి నాకు ఓపిక ఉండాలి తప్ప ఒక 20-30 వీడియోలు చేయొచ్చు ఈజీగా. ఎన్ని వెరైటీస్ కంటికి నిండుగా చూడండి. హాల్ అంతా కూడా నాకు తెలిసి హైదరాబాద్లో ఇంత స్టాక్ ఉండి ఇంత స్టోర్ ఒకటే ప్లేస్ ప్రస్తుతానికి. ఎందుకంటే నేను మియాపూర్ నుంచి ఇంత దూరం రాలేక మా అమ్మాయి గిఫ్ట్లు పంపమంటే ఆ తిరిగి నచ్చక ఇంత స్టాక్ లేక సెలెక్ట్ చేసుకోవడానికి కష్టమైపోయి ఇలా ఏదైనా కావాలంటే మాత్రం ఒక్కటి, నాకేం సునీత గారి ఫ్రెండ్ అనో లేకపోతే ఇంకోటనో నేను ఆవిడ ప్రమోట్ చేయట్లేదు, ఉన్నట్టుగా చెప్తున్నా. మీకు బ్రాస్లో మంచి ఐటమ్స్ ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇక గిఫ్ట్ ఐటమ్గా లేకపోతే దేవుడి నైవేద్యాలకి మనకి ఏదైనా కావాలనుకున్నా ఇలా అన్నీ కూడా ఇక్కడ ఒకటే చోట దొరుకుతాయండి. ఒక్కసారి ఇక్కడ ఓపీ చేసుకుని మీరు రాగలిగితే మీకు కావాల్సిన తీసుకుని వెళ్ళచ్చు. అందరికి ఇప్పుడు ఇంటికి కూడా ప్రతిదీ అలంకరణగా బ్రాస్ను అలంకరిస్తున్నారు. అలాగే ముందు ముఖ్యంగా సునీత గారి దగ్గర నాకు బాగా నచ్చేది కుక్వేర్. లాస్ట్ టైం మన ఇద్దరం కూర్చుని గిన్నె దుకాణం లాగా పెట్టుకున్నాం, ఎంతో సరదాగా చెప్పుకున్నాం ఇద్దరం. చెప్పాలండి, చాలా మంది ఏంటంటే అందులో కొన్ని చూపించాం కదా బాగా, అసలు అంటే ఒక పర్సనల్ గా ఏదో ఎవరో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఒక ఐటమ్ పరిచయం చేసినట్టు అనిపించిందంట. అదే నేను చెప్తాను. ఆ రోజు మన ఇద్దరం కూడా షూటింగ్ లా లేదు, ఏమిటో ఇద్దరం ముచ్చట్లు చెప్పుకుంటాం గురించి. అంటే నాకు కూడా అలా ముచ్చట వచ్చేసింది అండి. 2 గిన్నెలు కొనుక్కుని పోయాను నేను తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే మా బావగారు ఇంటికి వెళ్తారు అనుకోండి, మా బావగారు కోడలు చక్కగా ట్రెడిషన్ అంతా పాటిస్తారు. ముగ్గురు కోడలు అన్నం ఇత్తడి గిన్నెలో వండుతున్నారు వాళ్ళు. నేను అదే అన్నా, ఏమ్మా ఇప్పుడు ఓపికలు ఉండట్లేదు కుక్కలు వద్దు అంటారా. మన ఏజ్ గ్రూప్ కంటే ఇప్పుడు జనరేషన్ ఉన్నారు కదా, అంటే 90s కిడ్స్, వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. అసలు నైవేద్యాలు అంటే ఇలా దేవుడు వాటికి బ్రాస్ లోనే వండడం ఒకప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఈ క్యారేజ్ చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే సునీత పొలానికి పట్టుకెళ్ళి, అవును మరి డెకార్ పర్పస్ కి తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఇండియాలో ఉన్న పిల్లలేమో కానీ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఓపికలు చెప్పుకోవాలండి నిజంగా. అసలు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు, ఎప్పుడు మళ్ళీ అన్ని డెకరేషన్లు ఎంత బాగా చేసి పెడతారో ఫోటోలు. ఇవన్నీ కూడానండి మన ఇంట్లో ఉండేవి. మధ్యలో మేము టీనేజ్కి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే మేము మీ వయసులో 30-40కి వచ్చేటప్పటికి లోపల 35 ఉన్న ఇత్తడి అమ్మి పడేసాం, ఏం తోగుతాను లేదు. కానీ ఇవి ఎంత విలువైనవో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఒక బంగారం వెండి లాంటివి ఇవి కూడా మరి పెరుగుతా ఉన్నాయి కదా. స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికే బోల్డ్ అంత ప్రైస్ పెరిగిపోయింది. క్యారెట్ చూడండి చక్కగా పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా క్యారెట్స్ తీసుకుని వెళ్తారు. ఇందులో ఏంటంటే పాడైపోకుండా అలా ఉంటుంది, మంచిగా పోషకాలతో ఉంటుందని ఎక్కువగా పట్టుకెళ్తారండి. ఇది చూడగానే నాకు ఏమనిపించింది అంటే సునీత్ గారు, ఒకసారి మనం హోమ్ డెకార్కి సంబంధించి అంటే మనం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ని మీరు కొంచెం మా వాళ్ళకు కూడా ఒకసారి చూపిస్తే. ఇప్పుడు స్కూల్ టైం కదండి, వాటర్ బాటిల్స్ మీకు వాషర్ ఉంటుంది, ఏం పాడు. హైలైట్ ఏంటంటే పిల్లలకి ఆ థ్రెడ్ సిస్టమ్ అట్లా ప్రాబ్లం అనుకుంటే కొంచెం ఇట్లా ఫ్యాన్సీగా లోన కాపరే ఉంటుంది, క్లిప్ మోడల్ కూడా. అది ఈజీగా కదా. ఇన్సైడ్ కాపర్, చేతులు పట్టుకునే దగ్గర మరకలు అవుతాయి అనుకుని లేకుండా ఇక్కడ సెపరేట్. ప్లాస్టిక్స్ కంటే కూడా పిల్లలకి ఇది బెటర్, బాగుంది. పెద్ద పిల్లలకి ఇవ్వండి, చిన్న పిల్లలు పడేసి వస్తే మళ్ళీ మమ్మల్ని తిట్టుకుంటారు. పెద్ద పిల్లలకి కరెక్ట్. చక్కగా మర చెంబులు భలే ఉన్నాయండి అన్నీ. ఇది స్టీమర్, స్టీమర్ మనకి కింద వాటర్ పెట్టుకుని కుడుములు ఉండ్రాళ్ళు ఏది చేసుకోవాలన్నా అంటే మల్టీపర్పస్ కుకింగ్ అనమాట. ఇది ఇట్లా ఉంటుంది. ఇంకా ఒకవేళ మనం సాంబారు అట్లా కుక్ చేసుకోవాలంటే అది అలా చేసేసుకోవచ్చు. ఇడ్లీలు వేసుకోవాలన్నా ఇంకా అన్నిటికీ వాడుకోవచ్చు. అసలు డెకరేషన్ కి అయితే విపరీతంగా పట్టుకెళ్తున్నారండి. ఇది కూడా బాగుందండి. ఇది మనకి ఇడ్లీ కుక్కర్ లా వస్తుందా? సేమ్ ఇదే విజిల్ వస్తుంది కదా మనం పెడితే. ఇడ్లీ కుక్కర్ ఓకే సార్ చెప్తున్నారా మీరు? ఏమండి ఇడ్లీ కుక్కర్ పెట్టారు టెండర్. మా ఇంట్లో ఇడ్లీ కుక్కర్ చిల్లు పడిందండి స్టీల్ది. మా కుక్ చేసే అమ్మాయి రోజు గొడవే, ఇడ్లీ కుక్కర్ పట్టరా అమ్మా, ఇడ్లీ కుక్కర్ పట్టే. టైమింగ్ చూసారా ఇక్కడికి వచ్చినా గుర్తొచ్చింది, అన్నయ్య గారు పెట్టారు చూడండి. ఇది కొనుక్కుంటే బాగుంటుందండి. ఎంత బాగుందో అంటే మనకి ఎలా వెయిట్ లానా ఎలా పీస్ లెక్కేనండి, అంతే పీస్ లెక్కే. చక్కగా ఇడ్లీ పాత్ర చూడండి, ప్రైస్ ఉంది ఏదైనా చెప్పేయచ్చు మీరు.
మనకి దాపరికి నేను వీడియోలో అయినా ప్రతిదీ ప్రైస్ చెప్పాను 9300 అది. చాలా చిన్నది 7 ఉందండి, అది 4, ఇది 6 రేకులు వస్తాయి. ఇంకా గౌరమ్మ సెట్ ఇది చూడండి. ఇప్పుడు పిల్లలంతా దేవుడి మందిరాల్లో పెడుతున్నారండి. ఇది బాగుంది చక్కగా. చాలా మటుకు దేవుడి మందిరాల్లో పిల్లలు పెడుతున్నారు ఇలా. ఒకప్పుడు మరి ఇవన్నీ వాడేవాళ్ళం ఇంట్లో ఖచ్చితంగా ఉండేవి. ఇటు అంటే మాకు అంత తెలియదు కానండి, అటు గోదావరి జిల్లాల్లో బాగా ఖచ్చితంగా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయండి. నేను ఇవన్నీ వాడాను. అంటే మాకు తిరగాలి ఇది తెలుసు, మళ్ళా రుబ్బేది పిండి కొట్టే తెలుసు, కానీ ఇట్లా చిన్నవి కూడా పెట్టి పూజ చేస్తారు కదా. ఇంట్లో దేవుడు మందిరంలో పెట్టుకుంటాం. అంటే గౌరీదేవితో సమానం. పొద్దున్నే మాకు అత్తగారు ఏం చెప్పారంటే రుబ్రోలు మేము కడిగేసి చక్కగా దాన్ని బొట్టు పెట్టేవాళ్ళం. అది మాకు డ్యూటీ. ఇంకా ఈ తిరగాలి ఇవన్నీ కూడా మొత్తం రోలు రోకలు ఇవన్నీ కూడా రోజు కడగడం, వాటి పసుపు బొట్టు పెట్టడం. ఇప్పుడు అవన్నీ అపార్ట్మెంట్ కల్చర్ ఇవన్నీ వచ్చాక లేవు కాబట్టి ఇలా దేవుడు మందిరంలో పెట్టుకుంటాం. కావాలంటే ఒకటి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అవును, మొత్తం సెట్ అండి 2500. అదే ఇలా సెట్ వైజ్ గా మాకు 2500 లో వచ్చేస్తుంది. ఇవి సాలిడ్, ఇక మధ్యలో గ్యాప్స్ చాలా బరువు ఉంటాయి, మంచిగా ఉంది. ఇంకా ఇవన్నీ తెలుసు, తాళీ సెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఏంటంటే అండి మనకి క్యాండిల్స్ వాటర్ ఫిల్టర్ ఉంటది కదా, అట్లాంటిది. ఇది కాపర్, ఇదేమో ఇన్సైడ్ కాపర్ ఉంటుంది. అంతకు ముందు ఇది మనం జగ్గు లాంటిది వాడాము, దానికంటే కూడా ఫిల్టర్ బెటర్ కదా. ఆ క్యాండిల్స్ పెట్టేసుకుంటే వాటర్ కూడా పాత పద్ధతిలోనే ఫిల్టర్ చేసుకోమంటున్నారు. మున్సిపల్ వాటర్ తాగమంటున్నారు. అది ఆల్రెడీ ట్రీటెడ్ వాటరే వస్తుంది, అయ్యే తాగమంటున్నారు మినరల్స్. ఇక ఒక్కొక్కరు ఒకటి ఫాలో అవుతుంది. ఇంకా ఇవి మిల్క్ ప్యాన్స్ చక్కగా జంతికలు. పిల్లలు అడుగుతా ఉంటారు, అమ్మ జంతికలు కొట్టం పంపించు అని చెప్పి అడుగుతా ఉంటారు. వాళ్ళే బాగా వండుతున్నారు, మాకు బద్దకాలు వేసి ఉండట్లేదు. కానీ నా దగ్గర కూడా ఉందండి, ఇది పైనుంచి వస్తుంది. ఓకే, సారీ, పర్లేదు. 4 రేకులు ఉంటాయి జంతికలు. ఇది కూడా మనకి మన పెద్దల నుంచి ఏదో వంశపారంపర్యంగా ఆస్తి కింద వస్తుంది. ఇది ఇప్పటికీ కూడా మన దేశ విదేశాలు ఎక్కడికెళ్ళా మన తెలుగు పిల్లల దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. మేము నార్త్ లో ఉన్నప్పుడు నా దగ్గర ఇది చూసి వాళ్ళందరూ ఇది కూడా బాగుంది, చిన్నగా ఇలా చెవి దంచుకోవడానికి. ఇప్పుడు అమెరికా నుంచి హాలిడేస్కి వచ్చి ఉన్నారు కదా, మీకు ఏమైనా కావాలంటే హాయిగా మీరు షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఇంకా ఇదిగోండి కొంచెం ఏంటంటే మనకి సాలిడ్గా కావాలి, స్టాండర్డ్గా అంటే మీరు టిన్ కోటింగ్ చూడొచ్చు, మీకు అర్థమవుతుంది కదా. సో సింపుల్గా ఉండదు, నీట్గా అసలు ఫినిషింగ్ వైజ్ కానివ్వండి, ఎక్కడ స్మూత్గా చాలా నీట్ గా ఉంటుంది. గృహ ప్రవేశానికి పాయసం లాగా వండుకోవడానికి బాగుంటుంది. ఇది ఇట్లా సెట్ వైజ్ తీసుకో, కావాలంటే సెట్ వేసుకు వెళ్ళిపోవచ్చు. వెళ్తే ఏంటంటే ఒకసారి కొనుక్కుంటే ఇంకా అది మన ప్లేస్ పెట్టుకునేటప్పుడు వంటగదిలో ఒక్క గిన్నె లాగానే అనిపిస్తుంది. అంటే ఒకసారి ఖరీదు అవుతాయి అనుకోండి, మళ్ళీ చూసుకునే పని ఉండదు కదా. చూసుకునే పని ఉండదు. నెక్స్ట్ మళ్ళీ మీ పిల్లలకు కూడా దాచి ఇవ్వచ్చు. అవును. సో దీని వెళ్తాను అంటే ఇలా సెట్ వైజ్ గా వెళ్ళొచ్చు అండి. అన్ని గిన్నెలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మీకు కార్వింగ్ లాగా వచ్చింది కదా, ఇది కొంచెం కుక్ అండ్ సర్వ్, కుక్ చేసుకుని మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు, మార్చాలని. అదే కదా. దీనిలోనే కొంచెం ఇట్లా మనకి హ్యామర్డ్ చుక్కల పళ్ళాల మాదిరిగా చుక్కలు వస్తుంది మనకి. ఇప్పుడు అజ్జరం వెళ్ళిపోతానంటే వాళ్ళ తయారీలో ఇది ఎక్కువ ఈ రేకు వస్తుంది మనకి. ఈ ఐటమ్స్ రావు, అలా చుక్కల పళ్ళాలు అక్కడ తయారవుతాయండి ఆ చుక్కల గిన్నె. ఇంకా దీనికి కూడా చాలా కథలు ఉంటాయని తెలిసి ఉంటాయి. ఈఎం పాత్రలు అంటారు, టిన్ వెజల్స్. అంటే ఏంటిది మెటీరియల్? టిన్. ఇప్పుడు దీని లోపల కళాయి వేస్తారు కదా, ఆ కళాయితో తయారైన గిన్నెలు. మనకి తమిళనాడు సైడు ఎక్కువగా లాస్ట్ టైం శైలజ గారు వచ్చినప్పుడు చెప్పారు, అక్కడ అంట ఆడపిల్లకి ఇవి కంపల్సరీ పెళ్లికి ఇస్తారంట. అంటే అదొక ఆచారం కింద. ఆచారం కాదు, గొప్ప. ఇవి ఇస్తే ఖరీదు ఎక్కువ ఉంటాయి. మనకి దీన్ని డైరెక్ట్ గా గ్యాస్ మీద పెట్టకూడదు, ఇందులో లిక్విడ్ ఏదన్నా పోసే పెట్టాలి, కరిగిపోద్ది మళ్ళీ. అదొక సమస్య ఉంది. అంటే వండడం కూడా రావాలండి. అది మీకు ఏం లేదు, అండ్ లిక్విడ్స్ వరకే, పోపు పెట్టడానికి పనికిరాదు. లిక్విడ్స్ పెరుగుతోడు పెట్టుకుంటే చాలా పెరుగుతోడు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు రుచి లేని వంటలు బాగా తింటున్నాం మనం, నాన్ స్టిక్ లో వండేసుకుని క్యాన్సర్లు ముఖ్యంగా తెచ్చుకుంటున్నాం. అది అటువంటి వాటి అన్నిటికీ విరుగుడికి మళ్ళీ ఆపాత మధురాలు. మరి కొన్ని చూద్దాం రండి. ఏంటి మనకి పాల క్యాన్లు అండి. అంటే ఇవి మెయిన్ ఇప్పుడు ఇంతకు ముందు పాల క్యాన్లకే వాడేవారేమో, మరి మీరు చిన్నప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత బాగుంది ఈ బకెట్. ఏమో శ్రావణ మంగళవారాలు పేరంటాలు తెచ్చుకుని వచ్చేవారు, శనగలు అందులోనూ ఇంత చిన్న గిన్నె పెట్టుకుని. డబ్బున్నోళ్ళేమో వెండికి తెచ్చుకునేవారు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ బకెట్లు తెచ్చుకుని అందులో సర్విడికి ఒక గిన్నె శనగలకు. అది అందరి అంటే అందరి ఇంట్లోంచి కలెక్ట్ చేసుకుంటారు. అందరి పేరెంట్. అప్పట్లో కవర్లు లేవు,
కవర్లు అవి లేవండి, ఇందులో శనగలు పోసుకుని బకెట్ అప్పట్లో రోగాలు లేవు. సో ఇక్కడికి వస్తే ఇవి మసాలా బాక్సుల్లో సైజులు డిఫరెంట్ వెరైటీస్. ఇవి సారీ డబ్బాలు అండి, ఇది కాఫీ టీకి అనుకోండి, ఇవైతే సారీ డబ్బాలు. ఇది ఎంత బాగుంది, ఇందులో డబ్బులు చక్కగా లోపల దాచేసుకుంటాం కదా అలా ఉంది. ఇది కూడా చాలా బేబీ ఫుడ్ కి బాగా తీసుకెళ్తున్నారండి. ఉగ్గు గిన్నెలు అని వాళ్ళే మన వాళ్ళే పేర్లు పెట్టారు. బేబీ ఫుడ్ గిన్నెలు అవి. ఇంకా గీ పాట్స్ అవన్నీ అయితే అండి రిటర్న్ గిఫ్ట్స్ కి బాగా వెళ్తున్నాయి ఈ మధ్య. కొంచెం గిఫ్టింగ్ పర్పస్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలు కూడా కావాలంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు మాకు ఆన్లైన్ ద్వారా పంపిస్తా ఉంది. ఇది మీరు బిర్యానీకి వేసుకోవచ్చు, చక్కగా రుచిగా వస్తుంది. దేనికైనా మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు. ఇలా పెద్దది కావాలనుకుంటే మీరు ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సైజులు ఉంటాయి, ఇలాంటివి కూడా మీకు పంపిస్తారు. షిప్పింగ్ చార్జెస్ వేరుంటాయి అంతే. ఆ తర్వాత మరికొన్ని గిన్నెలు. ఇంకా ఇవి మనకి బ్రాస్ లో కడాయిల్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఇంక గిన్నెలు కూడా ఇందాక చూసాం కదా, దానిలోనే కొంచెం ఇట్లా విత్ లిడ్, వితౌట్ లిడ్, ప్లెయిన్, మాకు అన్ని వద్దు. ఇలా సెట్ వైజ్ గానే తీసుకోవాలి, ఒకటి కావాలని తీసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు ఇందాక మీకు గిన్నెలు చూపించాను కదా, సెట్ వైజ్ తీసుకుంటే ఏంటంటే మొత్తం 7 పీస్ సెట్ కదా, కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఏది ఓన్లీ నేను ఆ గిన్నెల వరకే చెప్తున్నా, గిన్నెల వరకు అన్ని ఫిక్స్డ్ ఉంటాయండి. ఇది ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది, చక్కగా ఫ్రై పాన్ లోతుంది. మనము డీప్ ఫ్రై కూడా కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. ఏమన్నా వెడల్పు గారెలో వేస్తాం కదా, అట్లాంటప్పుడు బాగుంటుంది వెరైటీ. ఇంకా ఇవి ఏంటంటే సర్వింగ్ పర్పస్ అండి. సర్వింగ్ పర్పస్ మన డైనింగ్ టేబుల్ మీద అందంగా పెట్టుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా చిన్నవి కూడా. అది ఇక కుక్ అండ్ సర్వ్, పోపు పెట్టుకున్నామా అది అందులోనే దాన్నే యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టేసాం, ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ ఇదిగోండి విత్ లిడ్ సాస్ పాన్స్ బాగున్నాయి. అంటే డైరెక్ట్ కుక్ చేసుకోవచ్చు, తర్వాత ఎంత స్టైల్ గా ఉంది చూడండి. అవును కదా. ఇది ముగ్గులు ఇంటి పెద్ద ముగ్గులు ఇది పుచ్చుకుని ఇలా వెళ్ళిపోయేవాడు అండి. ఆ రథం లాగి పక్కింటి వాళ్ళు దాన్ని కలపాలి, ఇది పుచ్చుకుని వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ ఆ రోజులు ప్రతి ఇంట్లోనూ ఉండేవండి. ఇప్పుడు అంటే మనం కొంచెం ఇవన్నీ ఇప్పటికీ కూడా వెస్ట్ గోదావరి జిల్లా సైడ్ వెళ్తే ఇంత ఇత్తడి సామాను ఉంటుందండి. ఇలా ఇప్పుడు దాన్ని బట్టి ఉంటుందంటే కూడా సారిలో లెక్క. సంక్రాంతికి అన్నితో అందంగా ఎవరు అందంగా పెట్టుకుంటే వాళ్ళు చాలా గొప్ప. సో ఇవన్నీ అందం అండి మనకి, మన వారసత్వ సంపద. ఇవి మన దగ్గర ఉన్న కుక్వేర్ లో హాట్ కేక్ ఐటమ్ అన్నమాట. ఇది అంటే ఆ మోడల్ ఇవ్వండి. అందులో ఇప్పుడు ఇంతకుముందు ఇన్ని సైజులు లేవు, ఇప్పుడు దీనిలో 5-6 సైజులు వచ్చినాయి అనమాట. ఇంతకుముందు 3 సైజెస్ ఉండే. కూడా ఉంది కాబట్టి మనం పలావులు అందరికి బాగా నచ్చుతుంది. ఇది బాగా వెడల్పుగా కూడా. మేము ఒకసారి మా వారు అది ఒకటేసారి సెట్ వైజ్ 100 పీసులు తెప్పిస్తే అంత ఆర్డర్ పెట్టారు. భయం వేస్తుంది. అప్పుడు కాదు సంగతి, ముచ్చట 1 year బ్యాక్. అమ్మ నాకు భయం వేసింది, అమ్మ ఎప్పటికి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. అంటే అంత ఇది ఇప్పుడు బాగానండి, మంచి ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నారు. నేను కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఎవరికైనా కావాలంటే చక్క స్టోర్ పొంగల్ గిన్నె మీరు దీంట్లో కూడా బిర్యానీ ఇలా చేసుకోవచ్చు. వాళ్ళ గృహ ప్రవేశానికి ఈ మోడల్. అదే పొంగల్ గిన్నె. పొంగల్ గిన్నె ఎంత బాగుందో, చక్క ఆడపిల్లకి ఇస్తే తను గుర్తుగా ఉండిపోతుంది. అంతే కదండి మరి. ఇవి ఇక కడాయిల్లో అండి మీకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇందులోనే కర్రీకి దానికి కూడా వెళ్ళిపోవచ్చు. ప్రైస్లు చెప్పట్లేదు అనుకోకండి, అన్నిటికీ ప్రైస్లు దాని మీద ఉంటే మనం ఏంటంటే దాని మీద ఉంటుంది. అంటే తక్కువలో తక్కువ మీకు ఒక 1500 నుంచి స్టార్ట్ అవుతాయండి, 10,000 ఆ రేంజ్ వరకు ఉంటాయి. వీడియో లెంత్ అయిపోతుంది, ఇంత కలెక్షన్ చూపిస్తున్నాం కనుక మేము ఇండివిజువల్ గా చెప్పట్లేదు. ఇది చూసారా, దోశ పాన్ కొత్తగా యాడ్ అయింది. దేనికి వాడచ్చు? ఇది దోశకి దోశ వేసేయచ్చు. బాగుందండి. దోశ పాన్ విత్ కళాయి కోటింగ్ చాలా చాలా బాగుంది. ఇవి మనకి 1 feet డయామీటర్ వచ్చింది, 12 inches. చాలా పెద్ద దోశ వేసుకోవచ్చు. చాలా బాగుందండి. తీసుకోవాలనుకుంటే ఇది మనకి 3,500 లో వచ్చేస్తుంది. ఇంకా స్టాండర్డ్. ఒక్కసారి దీని మీద డబ్బులు పెడితే ఇక మీకు బోరింగ్ తాతలు పడేసేది ఏముంది, నెక్స్ట్ పిల్లలు ఇవ్వడమే ఇంకా. ఇప్పుడు ఇంకోటి అండి, దీనికి కళాయి పోతుందని టెన్షన్ పడాల్సిన పని లేదు. పోయినా కూడా మనం ఏమి ఇందులో దోశ వేసినా గానీ అంత పులుపు ఉండదు కదా, వేస్తాం వెంటనే తీసేస్తాం, ఇబ్బంది ఏమి ఉండదు. కళాయి పోయింది కదా మళ్ళీ వాడకూడదేమో అనే లేదు. మీ కంఫర్ట్. నెక్స్ట్ కుక్కర్స్ స్పెషల్.
ఇవి మన దగ్గర సైజులు ఇంతకుముందు 2 ఉండేవి, పెద్దది యాడ్ అయింది. ఇప్పుడు మోడల్ కూడా ఇది ఫ్లాట్ బేస్ది, అంటే ఈ టైపు. ఇవన్నీ కూడా హాకిన్స్ కుక్కర్స్ ఉంటాయి కదా, ఆ మోడల్. ఇందులో డైరెక్ట్ రైస్ పెట్టేసుకోవచ్చు, రైస్ పప్పు ఏదైనా కుక్కర్లో. మనం స్టీల్ కుక్కర్స్ ఎట్లా వాడతాం, అన్ని కళాయి ఉంటుంది కనుక ఇబ్బంది ఉండదు. కుక్కర్లు కూడా సైజులు బట్టి ఉన్నాయండి, మీరు సైజులు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మీకు అడ్డం వచ్చాను కానీ మేడం మిస్ అయిపోతారని భయం నాకు. కంచాలు ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో వాడుతున్నారు, ఆడబడుతున్న వాళ్ళ ఆయన గారు ఇద్దరు, మేమిద్దరం అందరం కూడా మళ్ళీ కంచుకొని. మా ఇంట్లో కూడా అంటే తోమటానికి ఇబ్బంది అలా ఇలా అనుకుని మనం తిట్టుకోవడం కరెక్ట్ కాదండి. కంచు ఇబ్బంది లేదండి, స్టీల్ లాగానే క్లీన్ అయిపోతుంది కదా. మన పీతాంబరి కూడా పెట్టాల్సిన పని లేదు కంచుకి. విమ్ లిక్విడ్ వేసి నార్మల్ గా క్లీన్ చేసుకోవటం. పిల్లలకి చక్కగా ఫుడ్ పెట్టచ్చు అండి, చిన్న పిల్లలకి. ఇవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా కంచు గరెటెలు ఇవన్నీ అయితే ఇంకా అసలు ఎప్పుడూ ఉంటాయి స్టాక్, ఇప్పుడప్పుడు అని కాదు. ఇవి గ్లాసులు. అమ్మాయికి చక్కగా మీరు ఇతర సామాన్లు కొంత సారి ఇవ్వాలన్నా కూడా మీ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది కంచుది జగ్గండి. ఇంకా మీకు ఇది కలసానికి పొద్దున్నే నీళ్లు తాగడానికి ఒక చెంబు నీళ్ళు రాత్రి అక్కడ పెట్టుకుని పొద్దున్నే తాగొచ్చు. లేదు మీ దగ్గరలో నది ఉంటే చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి కూడా మరి అసలు కొన్ని ఏంటంటే అండి ఒక పవిత్రత అంటారు చూడండి, ఆ వస్తువు చేతిలో ఉన్న మనకి ఒక పాజిటివ్ ఇది అనిపిస్తుంది. వెండి ఉంటాయి అంటే వెండి ఉంటేనేనా అనేది అది చెప్పలేము ఇంకా దానికి. కానీ ఆ వెండిది మనం ఒక వస్తువు వాడుతున్నా మనకు ఒక మంచిగా అనిపిస్తుంది. ఆ దైవ కార్యక్రమానికి వాడుతున్నాం కదా ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు నార్మల్ పూజ చేసుకుంటాం మనం, కానీ ఏదైనా స్పెషల్ గా పూజ చేస్తాం కదా అలంకరించుకుని, అది మనకి సంతోషం వస్తుంది. దేవుడికి పూజ చేసేది ఎప్పుడు మనం చేసేది మనం అంతే. కానీ లోహాలన్నీ కూడా మనకి వైబ్స్, పాజిటివ్ వైబ్స్ లాంటివి ఇస్తాయండి. మనకి ఎక్కడైనా మీరు ఆలయాలకు వెళ్ళండి, వెండి లేదా మనకి బ్రాస్ అనేది ఉంటుంది ఎక్కువగా. తీర్థం కూడా బ్రాస్ దాంట్లోంచి మనకి ఇస్తూ ఉంటారు. చాలా దాంట్లో ఏంటంటే మరి పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా ఉన్నాయి, చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇక వాడడం వాడకపోవడం అనేది ఇంకా అది మీ శక్తి ఇష్టం. కానీ ఇప్పుడు ఎక్కువ ఒక్కసారి కొనుక్కోమని కూడా నేను ఎప్పుడు చెప్పనండి, ఏ కస్టమర్కి సజెస్ట్ చేయను. 1 2 బడ్జెట్ని బట్టి తీసుకుని మనం వాడుతున్నాము అనుకుంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. మనకు నచ్చింది బాగుంది అనుకుంటే వెళ్ళచ్చు. కిచెన్కి అయితే ఇంకా అసలు అన్ని ఐటమ్స్ మొత్తం. కంచు అండి, ఇంకా ఈ కంచు అయితే కంచులో ఇందులో కూడా మన కంచులో హాట్ కేక్ ఐటమ్స్ ఈ 2 ఇవి స్పెసిఫిక్గా నేను నా మోడల్స్ పంపించి నేను ప్రతి వీడియోలో చెప్తా, మా ఇంట్లో వాడుకునే పంపించి మరీ చేపించాయి. ఇవి మీకు 2 ప్లేసుల్లో దొరుకుతాయి, ఈ 2 స్పెసిఫిక్గా. అయితే రేట్ కూడా మనకి దీని మీద ఉన్న రేట్. అవునండి, 8,000 8,500. అది వాటర్ కెపాసిటీ అండి. ఇదేమో స్టాండర్డ్ అండి, ఇంకా చూసుకోక్కర్లేదు. ఇంకా స్టాండర్డ్ క్వాలిటీ. నేను కొనుక్కున్నది 6 సంవత్సరాల క్రిందట కొన్నాను, అప్పుడే 14,000 పెట్టుకున్నా ఈ 2 వితౌట్ లిడ్స్. మనము మామూలుగా జనరల్ బజార్కి వెళ్ళినా కూడా కంచు రేట్ ఎక్కువే ఉందండి. కంచాలు చాలా చూశాను, కానీ ఇన్ని ఐటమ్స్ దొరకవు మనకి. ఇక్కడ ఒక మార్జిన్, మంచి మార్జిన్లో వస్తాయి. ఇదిగోండి కంచాలు మనకి అసలు ఏ స్క్రాచెస్ ఉండవు, ఏముండవు. మ్యాట్ ఫినిషింగ్ కంచు పళ్ళాలు సైజులు ఉంటాయండి మీకు. ప్రతి వస్తువులోని ఏదో 4 సాధ్యనంతలో ఈ కంచాల్లో తినండి భోజనం, ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి, బలవంతంగా నేను చెప్పట్లేదు. కానీ మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 50 దాటిన తర్వాత ఆరోగ్యాన్నే కదా మనం కాపాడుకోవాల్సింది. ఇలాంటి వాటిలో తింటే మంచిదని చెప్పారు కంచు. మేము ఆల్రెడీ ఎప్పుడూ 5 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్టీల్ కంచం వాటికంటే కూడా ఇందులో తినండి, చక్కగా ఆరోగ్యం మంచిది. ఇది మనకు ప్రసాదాల గిన్నెలు, ఇందులో సైజులు ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా ఇవన్నీ కంచువేనండి. ఇది మొత్తం ఈ సెక్షన్ అంతా కంచే. పళ్ళాలు ఇప్పుడు ఇందాక మీరు చేత్తో పట్టుకున్నారు కదా, నేను చూపించేస్తాను అర్జెంట్గా అని చెప్పి. ఇట్లా బౌల్స్ పిల్లలకి పెట్టడానికి చిన్న చిన్న బౌల్స్. ఇది ఏంటంటే కొంచెం మనకి మల్టీపర్పస్ గా దేనికైనా వాడుకోవచ్చు అనుకోండి. ఏదన్నా కంచాలు అయితే ఆల్మోస్ట్ అన్ని సైజులు ఉన్నాయి, అన్ని అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని సైజులు ఉన్నాయి. మీకు ఇలా ఏదైనా నచ్చింది ఉంటే కూడా మనకి సునీత్ గారు ఎప్పటికప్పుడు ఆవిడ వీడియోస్ అన్ని పెడుతూ ఉంటారు. వాళ్ళ ఛానల్ ఫాలో అయ్యి కూడా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. ఇంకా కంచులో కడాయి చక్కగా ఎంత బాగుందో. ఇంకా మీకు చూపిస్తానండి, మళ్ళీ నన్ను ఊరికి తీసుకెళ్ళిపోయావు అంటారు.
మరచెంబు బుడ్డి చెంబు మీరంటారు, మా ఏరియాకి వచ్చినప్పుడు మరచెంబు అంటారు. మరచెంబు మేము దాన్ని అంటాం. మూతున్నదంట. ఇది కూడా ఆపుకర. ఆపుకర ఓకే, దీన్ని అంటారా? ఆపుకర కాదు కానీ ఆపుకర అనేవారు. ఒకళ్ళు తప్పు పలికితే మీకు తెలుసుంటే చెప్పండి. ఎందుకంటే కొన్ని పదాలు మర్చిపోతాం. మర్చిపోయాను. ఆపుకర ఏదో అనేవారు. మా కోడం దగ్గర ఉంది ఇప్పటికి. అమెరికాకి పట్టుకెళ్ళిందండి నిజంగా. వాళ్ళ బామ్మగారు వాడేవారట, తనతో పట్టుకెళ్ళిపోయింది అమెరికాకి. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఉంది. నీళ్ళు తాగుతున్నాను, రోజు తాగుతుంది. ఇదేమో కలిసిన చెంబండి కంచులో. ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్, స్క్రాచ్లు అట్లా పడుకోకుండా మనకి నీట్గా అనిపిస్తుంది. మెయిన్ కంచు అంటే మన బడ్జెట్ ఉంటేనేనండి ఏదైనా. ఇప్పుడు మనం చూపించాం కదా అని తీసేసుకోమని కాదు కదా. కూడా ఏం చెప్పట్లా, ఫైనల్ డెసిషన్ మీది. ఇది ఇక్కడ ఉంది అని ఇన్ఫర్మేషన్ అంతే. ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే బ్రాస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు అవేర్నెస్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే నాన్ స్టిక్ వాటిలో వాడితే క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి. ఇవి స్టాండర్డ్ సామాన్లు. మీరు ఒకటి కొనుక్కుంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు ఏదాకా ఇంకా దాన్ని వాడుకుంటూనే ఉండొచ్చు. ఇదిగోండి, ఇంకా ఇక్కడ చూస్తే బిర్యానీ హండీలు, ఇంకా తాంబూల్ పళ్ళాలు. ఇవి మనకి పెళ్ళిళ్ళకి పళ్ళాలు కాళ్ళు కడిగి. అసలు ఇది పట్టుకోండి మీరు. అదే చెప్తున్నా. అమ్మో, వియ్యాలారికి దిట్టంగా ఇవ్వచ్చు. వియ్యాలారి అలిగే పనే లేదు. అదే నేను అంటున్నా. ఇంకా చూడండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. అంత బరువుతో బాగుంది. చుక్కల పళ్ళెం. అలా మీరు పెళ్లిళ్ళ నిమిత్తం కావాల్సిన వస్తువులకు కూడా ఇక్కడికి వచ్చేసేయచ్చు. లేదంటే మీరు గృహప్రవేశాలకు మంచిగా కావాలనుకున్నా కూడా, బిందులు అలాంటివి ఏమైనా కావాలనుకున్నా కూడా చక్కగా ఇక్కడికి రావచ్చండి. బ్రాస్లో లేని వెరైటీ అంటూ లేదు, అన్నీ ఉన్నాయి. లాభం లేదు, స్టూల్ వేసి కూర్చొని చూడాల్సిందే సామాన్లు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్టూల్ అంటున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే చక్కగా ఇక్కడే బాసి పెట్టలేసుకుని కూర్చుంటారు కింద. అది పట్టరమ్మా ఇది పట్టరమ్మా అంటుంటారు. బాగున్నాయి. కొంచెం లైట్ వెయిట్ ఉన్నట్టు. లైట్ వెయిట్ ఏనండి. పెద్ద గిన్నెల వరకు సైజులు అయితే ఉన్నాయి. ఇవి ఇంకా పెద్దవి. అంటే ఒక ఎంత ఉడుకుద్దో నాకు ఇది ఒక వీక్నెస్. అంటే నేను ఇందులో వీక్ అనమాట. అంటే మొత్తం కావాలి అనుకుంటే అలా వెళ్ళిపోవచ్చు. కావాలనుకోపోయినా కొంతమంది పెద్దవి అడుగుతున్నారు. 4 కేజీలు అన్నం ఉడికేయి అట్లా. ఇలాంటి గిన్నెలు అయితే బోల్డ్ అండి అసలు. ఇంకా ఉర్లి బౌల్, సారీ ఇది బౌల్. ఇలాంటివి మనం గిఫ్టింగ్ పర్పస్ తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీ ఇంట్లో మ్యారేజెస్ ఉన్నప్పుడు అలా షో కంటే కూడా చక్కగా ఇలా చిన్న చిన్న గిన్నెలు ప్లాన్ చేసుకుంటాం. అవును కదా. ఇంక ఇక గరిటెలు మూకుళ్ళు ఇంక ఇవన్నీ అయితే చెప్పే పని లేదండి. ఇంకా ఇది కూడా బాగుందండి. ప్రసాదాలకి చక్కగా అదిగోండి మనకి కొద్దిగా అత్యవసర అన్నం వండుకోవాలన్నా, కొంచెం అన్నం పరవన్నం వండుకోవాలన్నా బాగుంటుంది. సిమ్లో పెట్టేసి మనం పని చూసుకుంటే అది. ఇది స్టవ్ మీద పెట్టి బొట్ట పెట్టి మనం వండేటప్పటికే ఒక రకమైన పవిత్రత ఫీలింగ్. అవును, మెయిన్ అది. అంటే అమ్మవారికి శ్రద్ధగా చేస్తున్నాం అన్నట్టుగా. అందుకే మామూలుగా వండుకున్న పాయసం ప్రసాదానికి అని చేసిన పాయసానికి తేడా. ఇంకా ఇవన్నీ గరిటెలు, హస్తాలు, గుంట గరిటెలు, ఇవన్నీ సెట్. ఇది కదా మన ఇష్టం అండి. ఒకటి తీసుకోవచ్చు ఏదైనా కానీ. మొత్తం సెట్ తీసుకోవాలన్నా ఇది దేనికి లేదు. అంటే ఉండడం సెట్ వైజ్ ఉన్నాయి. కావాలంటే అలా వెళ్ళొచ్చు, లేకపోతే సింగిల్ గా తీసుకోవచ్చు. ఏదైనా గరిటెలు ఇట్లా. ఇది కూడా బాగుంది. దోశలకు కూడా వాడచ్చు, ఫ్రై చేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఈ బాక్స్ ఇందాక మీరు చూసారు. ముందు ఏం చేస్తారంటే అస్సలు కొనలేని వాళ్ళు చక్కగా ఇలా చిన్న చిన్న వాటితో మీ ప్రయాణం స్టార్ట్ చేయండి. చక్కగా నచ్చుతాయి. మీరు క్యారీ చేయగలని అనుకుంటే పెద్ద వాటికి వెళ్ళిపోవచ్చు. ఈ మనం ఇందాక చిన్న చూసాం కదండి, 4-5 కేజీలు పట్టేటట్టుగా సెట్. అది అంటే సెట్ తీసుకోవాలని కాదు, ఇట్లా మనకు అలా వస్తాయి. మనకు లేవదలేండి అది. మనం ఏంటంటే వియ్యాలానికి లడ్డూలు సున్నుండలు వేసిస్తాం కదా. ఈసారి అడగండి మగ పిల్లల తల్లులు, మాకు ఎత్తడి డబ్బాలు కావాలని అడగండి. బాగున్నాయి. మీరు చెప్పడం బాగుంది. మీ అబ్బాయికి పెళ్లి అడిగేది బాగున్నాయండి డబ్బాలు. ఏడు పెళ్లిలోనే కదా సరదా తీర్చుకునేది. క్యాన్ప్పుడు మనం ఏమైనా అడుగుతామా? ఇవి క్యాన్లు లడ్డూలు పెట్టివ్వడానికి క్యాన్లు. అదే చెప్తున్నా. లడ్డూలు ఇంకా ఏమంటారు మనకి యార్నాలకి కొబ్బరి చిప్పలు అట్లా కూడా తీసుకుంటారు కదా. ఇవి ఉండొచ్చు, మార్కెట్లో కూడా ఉండొచ్చు. కాకపోతే చూసారా వెయిట్, క్వాలిటీ మెయింటైన్. ఇవేంటంటే వీడియోలో చూసేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు కదా. మనకి ఏంటంటే మార్కెట్లో నేను చూసినంత వరకు సునీత గారు ఇంత లేదు. అంటే ఎక్కడైనా ఉన్నాయేమో లోపల గేజ్ అంటారు కదా, అది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి ఎంత మందంగా ఉందో. అది వీడియోలో అర్థం కాదు. మనం ప్రైస్ చెప్తే
టూ ఎక్స్పెన్సివ్ అని పెడతారు. నాకు అనిపిస్తుంది మనసులో టూ గుడ్ క్వాలిటీ ఉంటుందని చెప్పి పెడదాం అనిపిస్తుంది. క్వాలిటీ అండి, ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మీరు చూసుకోవచ్చు. బలవంతం ఏం లేదు, అది చక్కగా నచ్చితే కొనుక్కోవచ్చు. లేదు మాకు లైట్ వెయిట్ లో అలా తక్కువలోనే కొనుక్కుంటా అంటే అట్లా కొనుక్కోవచ్చు. ఇంకా తర్వాత సింహాసనాలు. సింహాసనం మాకైతే అత్తగారి తరఫు నుంచే ఇవ్వాలి. అవునా? అట్లా ఏదంటే మనం కొనుక్కోను, పుట్టింటి వారు ఇవ్వకూడదు. సో అది సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయటం కదండి. అంటే ఖచ్చితంగా ఇప్పటికీనండి కొత్త కోడలు రాగానే సింహాసనం మేము కొనిస్తాం. ఇత్తడిదే అంటే తర్వాత వెండిది ఇచ్చినా లక్ష్మీ పూజలో పెట్టుకుంటారు మామూలుగా. ఇది ఇంకా ఇంట్లో అలా తరాలుగా వస్తున్నదే ఇంకా. సో అలా మీకు ఏదైనా ఆచారం ఉంటే చక్కగా సింహాసనాలు అయితే సైజుల వైజ్ చాలా ఉన్నాయండి. అది మనం పూజ వీడియోలో చూపిద్దాంలేండి. ఇంకా సైజులు ఎంత బాగుందో పూజ వీడియోలో ఉంది, పెద్దది కూడా ఉంది అసలు. సో మీరు ఎలా సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు అండి. సింహాసనాలు కూడా భలే ఉన్నాయి. ఇది కూడా వస్తుంది పైన గొడుగు. మా తోటకోళ్ళకి ఎంత ఇష్టం, ఒకసారి పట్టుకొచ్చేస్తాను అందరి దగ్గరికి. వాళ్ళు ఎంత సరదా పడతారో అసలు. ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చి ఎంత ముచ్చటగా అనిపిస్తాయో. నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే అంతే. ఫోర్స్ ఏం లేదు కదండి, ఇంకెక్కడ అయిపోయింది కదా. తర్వాత మనకు అన్ని కూడా ఇప్పుడు ఇవి ఫ్లవర్ వాజులకి వాటికి డెకరేషన్ కదా, ప్లాంటర్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, ఆ కుండీని ఇందులోకి దిగేసేయాలి. అవును, చాలా ఇళ్లలో హాల్లో వాటిలో పెడతారు. మనకి అన్ని సైజులు ఉన్నాయండి మొత్తం. అవి ఎంత నుంచి మనకు ఉండొచ్చు మామూలుగా 550 నుంచో ఏమో స్టార్టింగ్ ఉంది. సో మీరు అలా ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా మంచిగా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. గంగాళాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మంగళ స్నానానికి గంగాళాలు పెడతారు కదా, అవి కూడా ఉంటాయి. అన్నీనండి మొత్తం. అంటే ఒక చెప్పాను కదా, మనం సునీతి గారి దగ్గరికి వస్తే ఏదో ఒక వీడియో అవ్వదు, అంతే 20-30 అవుతాయి. వెరైటీ కూడా ఉండాలి మీకు, నాకు వెరైటీ కూడా తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఏం లేదండి ఇప్పుడు వీడియోల ద్వారా ఉపయోగం ఏంటంటే బలవంతంగా కొనేసుకోమని మనం చెప్పాం. అది ఏముందనేది ఒక ఐడియా వస్తుందండి. ఒకటి వస్తువు కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఇంతకు ముందులాగా కాదు కదండి. ఇప్పుడు వెరైటీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా దొరుకుతుంది. మన ఇంటి దగ్గర ఉన్న షాప్ లో ఈ వెరైటీ ఉండకపోవచ్చు. మనం కొనేసుకున్నాక అయ్యో అది బాగుంది కదా అనిపిస్తుంది అని డెఫినెట్ గా చెప్తా. అన్ని వెరైటీస్ అయితే దొరకవు, అది మాత్రం అది నేను కూడా చెప్తాను. కేవలం ప్యాషన్ తో, తన ఇష్టంతో, తనకి బ్రాస్ డెకరేషన్, నేను ఫస్ట్ నుంచి ఆవిడ వీడియోలు ఫాలో అవుతాను, నాకు తెలుసు. అలంకరణ పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంది ఆమెకి. సో దాని మీద వచ్చిందే ఇది, అంతే తప్ప ఇదేదో బిజినెస్ గానో ఇంకో రకంగానో బ్రాంచ్లు గానో వెళ్ళిపోదామని కాదు. ఇందులో ఎన్నో లోతుపాతులు ఉంటాయి. బ్రాంచ్ పెట్టమని ఇప్పుడు ఎంత మంది అడిగారు కేపీలో కానీ ఇట్లా పెట్టమని. దగ్గర అవుతుంది కదా. కాకపోతే మెయిన్ మీరు ఇందాక అన్నారు కదా, ఇక దాన్ని నేను ఇంతగా చేయలేను. అది ఎందుకంటే ఇది ప్రత్యేకించి ఒక స్కూల్ అండి, ఇది ఒక సెక్టార్ అంతే. ఇది మిగతా బిజినెస్ తోటి దీనికి సంబంధం లేదు, ఇది వేరు. దీన్ని ఇష్టపడే వాళ్ళు వేరుంటారు, తీసుకునే వాళ్ళు వేరుంటారు. సో కిచెన్ కి సంబంధించి ఏంటంటే చాలా చాలా బాగున్నాయి అసలు. ఇక ప్రైస్ల గురించి అంటారా, మీరు ప్రతిదీ కూడా మా ఇన్స్టా పేజ్ ఉందండి, మీరు చెప్పలేదు కదా, సునీతాస్ హోమ్ డెకర్ పేరు మీదుగా ఇన్స్టా పేజ్ ఉంటుంది. ఫాలో అయిపోతే ఇప్పుడైతే అసలు రోజు 4-5 రీల్స్ పెడుతున్నాం. అయినా కానీ ఇప్పుడు ఇంత స్టాక్ మీద మాకు ఎప్పటికీ అది అప్డేట్ అవ్వట్లేదు. ఇంకా మీరు పైన చూడలేదు అసలు, ఇందులో మనం స్టీల్ క్యాస్ట్ ఐరన్ కూడా యాడ్ చేసాము. తప్పకుండా అది నేను ఒక డెకరేషన్, నాకు ఇది ఫ్లవర్స్ అన్ని కావాలి, నేను ఆ షూట్ చేస్తూ మీకు అందిస్తానండి. సునీతి గారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టా పేజ్ ఉంది. ఆ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్క్రీన్ పైన వీరి నెంబర్లు ఇస్తాను. మీకు ఏదైనా కావాలంటే చక్కగా ఇన్స్టాలో చూసేసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్వాలిటీకి పెద్దపీట అండి, క్వాంటిటీకి ఇంకా పెద్దపీట. ధర అంటారా అన్ని చోట్ల ఉన్నట్టు ఉంటుంది, ఆ ఐటెంను బట్టి ఉంటుంది. సో దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకొని చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు థ్యాంక్స్ అండి, ముందు వచ్చి మీ వాళ్ళకి అందరికీ కూడా చూపించడం. బాగున్నాయండి, అసలైన శ్రావణ మాసం మొదలైంది, శుభకార్యాల టైము. ఒకసారి నేను నిజంగా లక్ష్మీదేవి ఇవాళ చాలా పనుల మీద వచ్చాను, గిఫ్టింగ్ పర్పస్ రాగానే చంకన పెట్టేసుకున్నాను నేను, ఏమన్నా పట్టుకెళ్ళిపోతాను. సో అవి నేను కొనుక్కుంటూ ఎలాగో నేను మీకు బహుశా అది ముందు రిలీజ్ అవుతుంది, ఇది ముందు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ వచ్చాక మాత్రం ఒక్కసారి మనకు పనికొచ్చేవి ఏ ఉన్నాయో ఒక లుక్ వేసుకున్నా చక్కగా మీకు చూపిస్తున్నా. అలాగే నేను ఫ్లవర్ వాజులు కూడా బాగా తీసుకోవాలండి, ఇంపోర్టెడ్వి, అవి చూపిస్తూ మీకు కూడా చూపిస్తాను. మీకు ఏదైనా నచ్చితే ఈ 3 వీడియోలు ఫాలో అవ్వండి. ఇంక మీకు అసలు ఏం కావాలనేది ఎలా అనేది కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ.